అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు వినాయక చవితి కదండీ! పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, పూజ ఎన్ని గంటలకు ప్రారంభించాలి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామనమాట. మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు శనివారం రోజు వినాయక చవితి పండుగైతే వచ్చిందండి. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే మీకు కొంచెం కూడా ఫలితం ఉండదు. దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునేది వినాయకుని. చాలా నియమ నిష్టలతో పూజించాలి. విఘ్నాలు తొలగించే బొజ్జగణపైను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు పుణ్యఫలితం దక్కుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో గణపయ్యను పూజించండి. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. నార్మల్‌గా వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు, సంతోషానికి, అలానే అదృష్టానికి సంకేతం. శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది. కాబట్టి చాలామంది నిన్నే ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటారు. దేవుడి పటాలను కూడా శుభ్రపరుచుకొని ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా శుక్రవారం రోజు మాత్రం ఇల్లనేది దులపకూడదు. అలానే దేవుని ఫోటోలు కూడా క్లీన్ చేయకూడదన్నమాట. మీకు వీలైతే ఈరోజు చేసుకోండి, శనివారం అట్లా చేసుకోండి, కానీ శుక్రవారం, మంగళవారం ఎప్పుడు కూడా ఇల్లనేది క్లీన్ చేయకూడదు. భగవంతుని ఫోటోలు కూడా క్లీన్ చేయకూడదన్నమాట. ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తాన్ని మీరు ముందుగానే సిద్ధం చేసేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చాలామంది కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఇంటికైతే తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇది చాలా అంటే చాలా మంచి విషయం అండి. కానీ ముందు రోజు మాత్రం వినాయకుని విగ్రహాన్ని తీసి పెట్టకూడదు. వినాయక చవితి రోజు మాత్రమే ఆయన మొహాన్ని అందరూ చూడాలన్నమాట. ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. అలా దొరకలేని వాళ్ళు కనీసం 11 పత్రాలతోనైనా గణేష్‌ని పూజించాలి. అది కూడా లేదు అనుకున్న వాళ్ళు 21 గరిక ఆకులు ఉండేలా చూసుకోవాలి. మరి ఇక ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ క్షణంలో తీరిపోతాయి. గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను అస్సలు ఉపయోగించకూడదు. పొరపాటున కూడా మీరు పెట్టకండి. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి అలా పూజించేప్పుడు మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి. ఇక వినాయక పూజా సమయం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షింతలు, కొన్ని నాణేలు వేసి మామిడి ఆకులు పెట్టి వాటిపైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పూలు, మల్లెపూలు, గన్నేరు, అలానే చామంతి. మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ, తెలుపులో కానీ ఉండేలా చూసుకోండి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. గణపతికి ఉండ్రాల కుడుములను నివేదించాలి. అలానే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుని విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా మీ ఇంట్లో పూజ చేసేప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా మీరు తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఆ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయక పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటే లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం పూర్తిగా కలుగుతుంది.
లక్ష్మీ గణపతిని మీరు ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇక వినాయక చవితి రోజు చంద్ర దర్శనం నిషిద్ధం. అంటే ఈరోజు మీరు చంద్రుడిని అస్సలు చూడకూడదు. ఒకవేళ చూస్తే జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడికే నిందలు తప్పలేదు. అలాంటిది మనమెంత? ఈరోజు కనుక మనం చంద్రుడిని చూసినట్లయితే నీలాప నిందలు పడాల్సి వస్తుంది. ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. అందుకే చంద్రుడిని అస్సలు చూడకూడదు. గణేష్ చతుర్థి రోజున రాత్రి 8:44 వరకు చతుర్థి ఉంటుంది. చవితి గడియలు ఉంటాయి. కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుడిని అస్సలు చూడకండి. ఒకవేళ చూస్తే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగండి. ఇలా చేయడం వల్ల మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. వినాయక చవితి పూజని మగవాళ్ళు చేస్తే చాలా మంచిది, శుభకరం కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆడవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అంటే పీరియడ్స్ ప్రాబ్లం వల్ల లేదా ఏదైనా ఇబ్బందుల వల్ల గణేశుడిని పూజించలేకపోయినా లేదా ఏదైనా ఆటంకుల వల్ల పూజించడం కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ నెలలోనే మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ మంత్రాలు రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని జపిస్తే చాలు. ఇక ఈ నెలలో మీరు వినాయక చవితి చేసుకోలేని వాళ్ళు ఈ నెల 21వ తేదీన సంకటహర చతుర్థి వస్తుంది. ఆ రోజున మీరు వినాయక పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచిది. వినాయకుని ఆశీర్వాదం మొత్తం మీకు కలుగుతుంది. అర్థమైంది కదా? ఈరోజు పూజ చేయలేని వాళ్ళు 21వ తేదీన తప్పకుండా చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదం పొందండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.